షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సర్లే గాని ఆ తువ్వాలు తీదోరా, మందు పోయాలి. నేను తీసుకుంటా. చెయ్యంటే అలా లాగేస్తున్నావు. మందు పట్టాలి కదోరా, రోగం కుదరాలి కదా. అబ్బా కళ్ళు కనిపించట్లేదే నీకు? ఏయ్, ఎవత్తివే నువ్వు? నా చేయి పట్టుకున్నావు. నా సెల్లి మీద సేసేసుకున్నావేందే? మడతెట్టి కొడితే మూతి పళ్ళు రాల్తాయి. ఏందనుకున్నావు? ఏందే వాగుతున్నావు? వేసేయండి దీన్ని. ఏందే వేసేసేది? ఒంటి మీద చెయ్యేసి ఈ అడవి దాటి పోతారా? ఎవరొస్తారో రండిరా. ఎప్పుడో వచ్చేస్తామన్నారు, ఇంకా రాలేదేంటి? అసలు ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారత్తా? ఏమైంది? ఏమో, కంగారుగా రమ్మని ఫోన్ పెట్టేశారు. సరికి ఫోన్ లేడాంటీ, ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక, ఇంట్లోనూ లేక, మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ దరిద్రం వదిలిపోయిందనుకుంటే ఉన్నట్టుండి వీడికేమైపోయింది? హాయ్ ఆంటీ. అనిల్, ఒక్కడివే వచ్చావు? మధు ఏడి? మధు ఇంకా కలవలేదంటీ. నేను ఈరోజు మార్నింగే వచ్చాను. కలవకపోవడం అనిల్? 2 రోజుల ముందు నీ దగ్గరికి వెళ్తున్నానని బయలుదేరాడు. వెళ్ళక ఒక్క ఫోన్ కూడా చేయకపోతే వాడి మనసు ఏం బాలేదు. నేను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు. అసలు నువ్వేంటి వాడిని కలవనే లేదంటున్నావు? నిజమాంటీ, నాతో ఫోన్లో మాట్లాడే 4 రోజులవుతుంది. మార్నింగ్ కాల్ చేస్తే ఫోన్ కలవలేదు, అందుకే డైరెక్ట్గా వచ్చాను. ఫోన్ కలవకపోవడం ఏంటి? పెద్దమ్మ, ఏమైంది? మధు అనిల్ దగ్గరికి వెళ్ళాడని మనం ప్రశాంతంగా ఉన్నాం కదా, అసలు ఎక్కడికి వెళ్ళలేదట్రా. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందిరా. నువ్వు మధుతో ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు? అన్నయ్య మూడేం బాలేదని నేను కూడా ఫోన్ చేయలేదు పెద్దమ్మా. అయితే మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేశాడు? మృదుల కనిపించట్లేదా? బావ ఏడికి పోయిందో తెలియట్లేదా? అంటే ఇద్దరు కలిసి ఏడన ఉన్నారేమో. సమస్య లేదు మానసి, వాడసలు దాని మొహం కూడా చూడ్డు. ఏదైనా నాకు నచ్చకపోయినా నేను తిడతానని తెలిసినా వాడికి చేయాలనిపిస్తే ధైర్యంగా చేశాడే తప్ప నాకు తెలియకుండా మాత్రం వాడెప్పుడూ ఏదీ చేయలేదు. మృదులని కలిసే ప్రసక్తే లేదు. నిజమే పెద్దమ్మా, అసలు బయటికి ఒకలా లోపల ఒకలా ఉన్నట్టయితే ఈరోజు అన్నయ్య వదిన దూరంగా ఉండేవాళ్ళు కాదు. మరి అన్నయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? అనిల్, అన్నయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు,
కానీ మాలో ఎవరి దగ్గరికి వెళ్ళినా విషయం మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది. అయినా ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, దరిద్రం వదిలిపోయిందనుకుంటే ఉన్నట్టుండి వీడికేమైపోయింది? లేవే, నువ్వేంటి నీ బతుకేంటి? లేవే, పోవే అవతలకి. మాట కోసం ప్రాణాలేనే ఇచ్చే మా భవానమ్మకి చెల్లెలిగా చెడబుట్టావు కదే. చిచ్చి పాపిస్తుదానా. అత్తయ్య, నోర్మోయ్. ఏమే, మేము నీకేం పాపం చేసావే? మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు. మా కృష్ణ మీ ఆదిశంకర్ బావ చేతిలో చావకూడదని మేం తాపత్రయపడుతుంటే నువ్వు మాత్రం నీ భర్త కోసం వాడిని పెళ్లి చేసుకుంటానని మాకు మాట ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు మోసం చేసావే? రాహుకాలం కాదు, డైరెక్ట్ గా యమగండమే ఎంటర్ అయిపోతుంది. ముంబై వెళ్తున్నారా? అవును మేడం. అవును మంగ, నేను చారి ముంబై వెళ్తున్నాం. ఇప్పుడు నేను హ్యాపీగా అమ్మ చెల్లితో కలిసి షాపింగ్కి వెళ్ళొచ్చు. డ్రైవర్, కార్ ఆపు. మనతో ఇంకెవరైనా ముంబై వస్తున్నారా సార్? ఎవరు రావట్లేదు. అండ్ మనం కూడా ముంబై వెళ్ళట్లేదు. ఎందుకు సార్? నిజం తెలుసుకోవడానికి. డ్రైవర్, మేడం కార్ని ఫాలో చేయి. మా మధ్య కొన్ని విషయాలు ఉంటాయి కాంతం. ఆ ఇప్పాననుకో తలుపు సప్పుడు కూడా రాదు, గుండి సప్పుడు మాత్రం వినపడుతుంది. చూసావా కాంతం, నువ్వు కట్టిపడేస్తా అన్నా ఏం లేదు, కానీ నేను తాళగడతాను అనగానే నా బస్సు కుందర బొమ్మలా రెడీ అయ్యి వస్తుంది తెలుసా. వంశీ సార్, మీరెప్పుడు వస్తారో తెలీదు. నా చెల్లెలి జీవితాన్ని కాపాడుకోవడానికి ఈ దారి తప్పితే నాకు వేరే దారి కనిపించడం లేదు.